ఏంటి గర్ల్ ఫ్రెండా? అబ్బే గర్ల్ అయిన ఫ్రెండ్, మన అది కూడా ఫ్రెండే. నా సంగతి సరే, మీరేంటి ఇలా వచ్చారు? మొన్న రాజా సావిత్రి మ్యాటర్లో మీరు చేసింది మర్చిపోలేకపోతున్నాను. ఏంటో నాకు కూడా ఒక హెల్ప్ చేయాలి. కొంప తీసి మీరు కూడా ఎవరినైనా? అంత లేదు, అమ్మయ్య. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నన్ను బయటికి తీసుకెళ్ళాలి. గుడికి లండన్ నుంచి వచ్చాక గుడికి వస్తానని మొక్కుకున్నాను. మా వాళ్ళని ఎవరిని అడిగినా వద్దంటున్నారు. తీసుకెళ్తే నాకేం ఇస్తారు? ఓ 100 ఇవ్వనా? మీరు పదండి. పదండి. పూని బతుకుచాడా. ఈ పచ్చని పొలాలు చాలా బాగున్నాయి కదూ. ఇలా రిజర్వ్డ్ గా ఉంటే మీకు అసలు సూట్ అవదు. ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. లండన్ లో బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? అమ్మాయిలతో వేరే టాపిక్స్ ఉండవా మీకు? బిన్ లాడెన్ విషయంలో టోనీ బ్లేయర్ పాలసీ స్టాండ్స్ ఏంటి కదా? మనకి ఇలాంటి టాపిక్సే కరెక్ట్. ఇంకేంటి చెప్పండి. మీకెవరైనా ఉన్నారా? నో ఛాన్స్. కనీసం టిఫిన్స్ నేను ఈ ఫేసు వాయిస్ చూస్తే కొంచెం గాలిలో ఉంటాను కానీ నిప్పుల్లో వేస్తే క్లీన్ గా నీట్ గా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తాను తెలుసా? అయితే ఎవరో మీకు వచ్చి ఆ లక్కీ గర్ల్. మీరు అంటే మీరు మీ గురించి చెప్పలేదు కదా. ఓ, ఈ ప్రేమ గీమా ఇవన్నీ పెద్దగా పట్టించుకోను. నాకు మీ అంత ప్యూర్ హస్బెండ్ రావాలని ఆశ లేదు. జీవితం చాలా ఫ్లాట్ గా ఉంటుంది. పెళ్లికి ముందు సరదాగా ఉన్నా, ఆ తర్వాత అన్ని నేనే అనుకునేవాడు వస్తే చాలు. ప్యూరా? నేనా? చాలా సరదా మనిషినండి. బెంగళూరులో అమ్మాయిలు అసలు బతికించమన్నా, సిటీ బస్సులు ఎక్కితే ఇడియట్. ఇదేంటో రివర్స్ అయింది. వామ్మో, మీరే కదండి సరదాగా ఉండమన్నారు, అందుకే కమిట్ అయ్యాను. అమ్మయ్యా, మొత్తం మీద మీ హెల్ప్ తో నా మొక్కు తీర్చుకోగలిగానండి. ఇదో పెద్ద హెల్ప్ ఏంటండి మీరు మరీను. నెక్స్ట్ ఏంటి? మంచి ములకాయల సాంబార్తో భోజనం. నేను అడుగుతుంది లైఫ్ లో నెక్స్ట్ ఏంటని. ఓ, లండన్ లో జాబ్ వచ్చింది. అందులో ఒక మంచి పొజిషన్ కెళ్ళి ఆ తర్వాత ఒక మంచి హస్బెండ్. హ్యాపీగా అతనితో అక్కడే సెటిల్ అయ్యేలా. ఇది దారుణం అండి. ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడ మనుషుల మధ్య పెరిగి మంచి మనసు సంపాదించుకొని చివరిగా మనసు తీసుకెళ్లి మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు ఎవడో చేతిలో పెట్టడం అనేది మహా దారుణం అండి. బాగా డబ్బు సంపాదించుకుని వస్తాను వెళ్ళి ఇక్కడ గ్రీన్ కార్డు వచ్చేసింది, పిల్లలకి ఇక్కడ బాగా అలవాటైపోయింది, తెలుగు సరిగా రావట్లేదని ఏదో వంకలు చెప్పి మేము మా వాళ్ళు మర్చిపోలేదని అప్పుడప్పుడు సెల్ ఫోన్లని ఫోటోలని డాలర్లు పంపించి వాళ్ళ ప్రేమను దులుపుకున్న స్వార్థ ఎన్ఆర్ఎల్కి మీలాంటి వాళ్ళు దగ్గర ఉన్న దాని మీద చాలా తీవ్రంగా ఖండిస్తానండి. అరే ప్రతి వాళ్ళు ఫారెన్ సంబంధం అంటే ఇక్కడే సెటిల్ అయిన మళ్ళీ సిన్సియర్ తెలుగు కూడా అయిపోవాలా? ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇవ్వాలి, ఆ తర్వాత ఎవరికైనా. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళిన పెళ్లి మాత్రం మీలాంటి ఇక్కడే సెటిల్ అయ్యే మంచి తెలుగు కుర్రాడిని చేసుకుంటాను.